లాస్ట్ క్లాసెస్లో మనము సర్వీస్ కంపెనీ, ట్రేడింగ్ కంపెనీ డిస్కషన్ చేసాం. టుడే వచ్చేసి మనకి పార్ట్నర్షిప్ టేబుల్ డిస్కస్ చేద్దాం. పార్ట్నర్షిప్ అంటే ఏంటంటే ఇద్దరు కలిసి బిజినెస్ స్టార్ట్ చేయడం. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చి ఉన్నాం. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, మనకి ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్. 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వస్తాం. సో 31st మార్చ్లో ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ని మనము కరెంట్ లయబిలిటీస్ గాను కరెంట్ అసెట్స్ గాను మార్చుకొని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకొని కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకుంటాం. ఇది కామన్గా జరిగేది. సో ఇక్కడ మనకి ఓపెనింగ్ బ్యాలెన్స్ లైక్ బ్యాలెన్స్ షీట్ వాల్యూ చూస్తే 7,96,000 ఉంది. అదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేది టాలీ 4.0లో మనము చూద్దాం. ఓకే, డన్. సో టాలీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. క్రియేట్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, కాపీ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. తర్వాత జిఎస్టీ వేసి పెట్టండి. అక్కడ నీ కంప్లీట్ జిఎస్టీ నెంబర్ ఏది ఉందో అది ఇచ్చేయండి. ఇక్కడ చూడండి 37 ASDF ASDF D9874 A1Z7. కంట్రోల్ ఏ క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఏముంది, జయరామ్ గుప్తా. క్యాపిటల్ అకౌంట్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వండి. స్టార్టింగ్లోనే ఎంత ఇచ్చారు? ఇక్కడ 3 lakhs. నెక్స్ట్ మ్యాన్సూర్ క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ సర్వేల్ టెక్నాలజీస్. క్రెడిటర్స్ రియల్ టైంలో సప్లయర్స్ కదా, సో క్రెడిటర్స్ కాబట్టి రియల్ టైంలో జిఎస్టీ నెంబర్ ఉంటుంది, అది ఇచ్చుకోండి. నెక్స్ట్ 37 ఇచ్చారు. ఇక్కడ 45,000, అది డెబిటా క్రెడిటా అనేది అదే తీసుకుంటుంది. నెక్స్ట్ ఒమేగా. నెక్స్ట్ పిజియోన్. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ చార్జెస్, ప్రొవిజన్స్ అంటే అండర్లో కరెంట్ లయబిలిటీస్ 2,500. శాలరీ పేయబుల్, ప్రొవిజన్స్ అండర్లో వచ్చేసి 10,000. నెక్స్ట్ టెలిఫోన్, చార్జెస్ పేయబుల్ 3,000.
నెక్స్ట్ మోటార్ వెహికల్, అసెట్ 1 lakh, furniture fixed asset 25,000, office equipment 23,000, office building 2,50,000, next electricity deposits 4 deposit, $3,000, saving technologies 100 డెప్టార్స్, రియల్ టైంలో జిఎస్ నెంబర్ ఉంటుంది డెప్టార్స్కి, అది ఇచ్చుకోవాలి 40,000, గణేష్ టెక్నాలజీస్ 25,000, యూటీఐ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఆల్రెడీ క్యాష్ ఉంటుంది మన దగ్గర, దాంట్లో ఇచ్చేయాలి. యూటీఐ బ్యాంక్ ఎంత ఉంది? 50,000 ఉంది. ఓకే, సో లెడ్జెస్ అన్నీ చేసేసాము. నెక్స్ట్ బ్యాక్ వచ్చేద్దాం. యూనిట్స్, ఎన్ఓఎస్, నంబర్స్, ఐటమ్. ఓకే, ఐటమ్ ఏముంది ఇక్కడ? ప్రాసెసర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ 8521, పర్సంటేజ్ 18%, క్వాంటిటీ ఇక్కడ ఇవ్వాలి 10, రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్గా అమౌంట్ ఇచ్చాడు కాబట్టి వాల్యూ దగ్గర అమౌంట్ ఇవ్వాలి. 50,000 ఇస్తే నీకు ఒక్కొక్కటి ఎంత పడింది అనేది ఇక్కడ షో చేస్తుంది, 5,000 పడింది. నెక్స్ట్ హార్డ్ డిస్క్, $9632, 40,000. నెక్స్ట్ ప్రింటర్స్, $3214, నెక్స్ట్ మానిటర్స్, $9874, క్వాంటిటీ 10, వాల్యూ వచ్చేసి 1 lakh. నెక్స్ట్ యూపీఎస్, $3256, $15,000. సో ఇలా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్, ఎస్కేప్, అల్టర్, లెడ్జర్, క్యాష్ ఉంది కదా, క్యాష్ ఒకటి ఇచ్చేద్దాం. క్యాష్ వాల్యూ ఎంత ఉంది? 15,000 ఉంది. బ్యాలెన్స్ షీట్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. చూసారా, 7,96,000 వచ్చింది, 7,96,000. సో కరెంట్ అసెట్స్ వాల్యూస్, ఫిక్స్డ్ అసెట్స్ వాల్యూస్, క్యాపిటల్ వాల్యూస్, లయబిలిటీస్ వాల్యూ వచ్చాయి. ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో చూడండి, ఎస్కేప్ ఇస్తున్నాను.
వోచర్స్. ఫస్ట్ పేమెంట్ తీసుకుంటున్నాను, మంత్ డేట్ మారుస్తున్నాను, జూలై కదా, 1/7. సో ఫస్ట్ ఏమి ఇచ్చాను ఇక్కడ, శాలరీ పేయబుల్ 10,000. ఇలా చెక్ అంటే యూటీఐ పైన అది 0 అవుతుంది. నెక్స్ట్ కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయండి. ఆల్ట్ సి, సెమినార్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ 2,500. మళ్ళీ డెబిట్ చేయండి. క్యారేజ్ ఇన్వర్స్ ఆల్ట్ సి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ, మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ట్ సి. క్యారేజ్ అవుట్వర్డ్స్ కదా, ఓకే కదా. క్యారేజ్ ఇన్వర్స్ వచ్చేసి 1,000 యూటీఐ పైన. టెలిఫోన్ ఎక్స్పెన్స్ పేయబుల్, ఛార్జెస్ అన్న ఎక్స్పెన్స్ పేయబుల్ అని ఒకటే. తర్వాత ఎలక్ట్రిసిటీ పేయబుల్, నెక్స్ట్ సేల్స్ పర్సన్ వచ్చేసి గణేష్. ప్రాసెసర్స్ రేట్ వచ్చేసి 7,000. సో యూపీఎస్ రేట్ వచ్చేసి 2,500. నెక్స్ట్ ప్రింటర్స్ 6,500. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఆల్ట్ సి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, సిజిఎస్టీ. ఆల్ట్ సి, జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ. 102,660 వాల్యూ వచ్చిన కింద సేల్స్లో సేవ్ చేయండి. నెక్స్ట్ రిసిప్ట్. సో గణేష్ ఎంత ఇస్తున్నాడు, 25,000. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. 40,000 నెక్స్ట్ పర్చేజెస్ బోనిఫైడ్ ఆల్ట్ సి. కేస్ నెంబర్ పూర్తిగా ఇచ్చుకోండి. నేను 37 ఇచ్చాను. ప్రాసెస్ సో 503,860 సేవ్. ఓకే. నెక్స్ట్ రెమ్యునరేషన్. ఓనర్స్ శాలరీస్ తీసుకోరు. ఇప్పుడు సినిమాలో మీరు హీరోస్, హీరోయిన్స్, డైరెక్టర్స్ లైక్ వాళ్ళు ఏం తీసుకుంటారంటే రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఓకే, వాళ్ళు వచ్చేసి శాలరీస్ తీసుకోరు. బట్ ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళు శాలరీస్ తీసుకుంటారు, డైలీ వేజెస్ కూడా తీసుకుంటారు.
ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని డే బుక్లో ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1. సో బ్యాక్ వెళ్ళండి, ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, పేజ్ నెంబర్ 60లోకి వెళ్ళండి. పేజ్ నెంబర్ 60 వచ్చేసి మనకి 10,966.67. ఓకే, బ్యాక్ డాష్ బోర్డ్ చూసుకుంటే రిపోర్ట్స్ మనకు చూపిస్తాయి. క్యాష్ బ్యాలెన్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ ఎంత ఉన్నాయి, క్యాష్ ఎంత ఉంది, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది, గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్. ఓకే, అన్ని షో చేస్తాయి. ఇక్కడ వోచర్స్లోకి వెళ్తారు. నెక్స్ట్ జూలై అయిపోయింది కదా, ఆగస్టు చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో, ఆగస్టులో ఏమైనా తెలియని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఆగస్ట్ మంత్ తెలియని ఎంట్రీస్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. 8, 9, 10, 11, 12, 13, 14, 16, 15. ఆగస్ట్ మంత్ మా ఎనీ డౌట్స్? ఆగస్ట్ మంత్ ఆగస్ట్ మంత్లో డౌట్ ఉన్నాయేమా? సెప్టెంబర్ చూడండి, సెప్టెంబర్ మంత్ ఎనీ డౌట్స్? సెప్టెంబర్ మంత్. అక్టోబర్ మంత్ took an unsecured loan 5 lakhs from Parmit Kaur. సో ఏ కిలో ఎంటర్ చేసుకోవాలి, ఇది రిసిప్ట్. పర్మిత్ కౌర్ నుంచి లోన్ తీసుకుంటున్నాం. పర్మిత్ కౌర్ లోన్స్ అండ్ లైబిలిటీ 5 lakhs వచ్చేసి యూటీఐ బ్యాంక్. రిసిప్ట్ 25, 26, 27, 28. 28లో డిస్కౌంట్ వచ్చింది అంటే ఎక్కడ వెళ్ళాలి? డిస్కౌంట్ వస్తే ఎక్కడ వెళ్ళాలి? యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. అప్పుడు మనకి ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నేను ఇక్కడ లైక్ గణేష్ తీసుకున్నా, మీరు అక్కడ ఐటెక్ తీసుకోండి. ఐటెక్ పెరిఫెరల్స్ ప్రాసెసర్స్ 15, రేట్ ఎంత? 7,500. దాని పక్కన డిస్కౌంట్ వస్తుంది. ఇలా అన్ని ఐటమ్స్కి ఇచ్చి ట్యాక్స్ ఇవ్వాలి. మానిటర్స్ 10, 12,500, 5%. నెక్స్ట్ యూపీఎస్ 5, 2,800, 5%. ట్యాక్స్ ఇవ్వాలి. సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఎంటర్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నవంబర్ మంత్ చూడండి. నవంబర్ మంత్లో ఏమైనా డౌట్స్? డిసెంబర్ మంత్, జనవరి, చూడండి. జనవరిలో ఏమైనా డౌట్ ఉందా? ఇక్కడ ఫ్రీ ఐటమ్స్ వచ్చినాయి. అంటే ఏం చేయాలి? F11 లో ఫ్రీ ఐటమ్స్ ఎస్ పెట్టాలి సార్. అలో యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ, సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ అనే ఆప్షన్ వేసి పెట్టుకోవాలి. ఫార్మాట్ మారుతుంది. అది పోయిన తర్వాత మళ్ళీ నార్మల్ ఉంటే నార్మల్ పెట్టేస్తారు. అది తీసేసి నార్మల్
వస్తుంది. యాక్చువల్ అయితే 30. సో బిల్ వేసింది 25K, రేటు 5,200. ఇలా ఇవ్వాలి. హార్డ్ డిస్క్ 20, 24, 3,000. ప్రింటర్స్ 24, 20, 5,100. ఇలా అన్నీ ఇచ్చేసి కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఈ విధంగా సేవ్ చేయండి. ఓకేనా? సేల్స్లో వస్తాయి, పర్చేజ్లో కూడా వస్తాయి. ఫ్రీ ఐటమ్స్ లేవు అంటే మళ్ళీ ఏం చేయాలి? F11కి వెళ్ళి నో పెట్టాలి. ఆ ఫ్రీ ఐటమ్స్ వెళ్ళిపోయినాయంటే మళ్ళీ F11కి వెళ్ళి నో, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. కంట్రోల్ చేసి ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరిలో 56 F7 తీసుకోండి. ఇంట్రెస్ట్ పెయిడ్ డెబిట్, డైరెక్ట్ ఎక్స్పెన్స్ ఎంత? 3632. ఈస్టార్ టెక్ తీసుకోవాలి. ఈస్టార్ టెక్ అక్కడ మీరు ఆల్రెడీ పైన తీసుకుని ఉంటారు. అది సన్రీ డెబ్టరో సన్రీ క్రెడిటరో అది ఇక్కడ మెన్షన్ చేసుకోండి. నేను ఇక్కడ ఒమేగా తీసుకుంటున్నా, మీరు అక్కడ ఏదంటే తీసుకోండి. అదే మార్చ్లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. మార్చ్ మంత్ దీంట్లో కూడా ప్రొవిజన్ ఎంట్రీస్ ఉన్నాయి. F7 ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ ఒకటే వర్డ్. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో రెండు కలపాలి. 18,000 అంటే 36,000. షేర్ ఆన్ క్యాపిటల్ 18,000. తర్వాత మ్యానుఫ్యాక్చర్ క్యాపిటల్ 18,000. ఇలా ఎంటర్ ఇవ్వాలి. ఇంట్రెస్ట్ ఆన్ క్యాపిటల్ రెండు కలిపి 36,000 వేయాలి. తర్వాత 18,000 ఇలా తీసుకోవాలి. నెక్స్ట్ డిప్రిసియేషన్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. టోటల్ అమౌంట్ 48,250. సో ఇక్కడ వచ్చేసి ఫర్నిచర్ 2,500. మోటార్ వెహికల్ 1,000. ఆఫీస్ ఎక్విప్మెంట్ 5750. ఆఫీస్ బిల్డింగ్ రిమైనింగ్. వచ్చిన ప్రాఫిట్ని హాఫ్ పంచుకోవాలి. అక్కడ మీకు ఒక వాల్యూ వస్తుంది, నాకు ఇక్కడ వచ్చింది 14,000 వచ్చింది. కంట్రోల్ ఎన్ని క్యాలిక్యులేటర్ అవుతుంది. 14,675.52 బై 2 అని ఇస్తే హాఫ్ అమౌంట్ వస్తుంది. 7,337, 7,337 హాఫ్ తీసుకోవాలి. వచ్చిన అమౌంట్ని ప్రాఫిట్ని షేర్ చేసుకోవాలి. ఇక్కడ 14,675.52. నాకు అక్కడ మీకు 0 అయిపోతుంది. నేను అన్ని మంత్రులు చేయలేదు కాబట్టి మీకు అక్కడ 0 అయిపోతుంది ప్రాఫిట్ అండ్ లాస్. అది క్యాపిటలే కలపాలి. జయరాం క్యాపిటల్ 7,337.76. జయరాం క్యాపిటల్, మ్యానుఫ్యాక్చర్ క్యాపిటల్. ఇలా వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్ కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా పార్ట్నర్షిప్ టేబుల్ని, పార్ట్నర్షిప్ కంపెనీని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎలా చేయాలనేదే ఇక్కడ మనకి కాన్సెప్ట్. ఓకే, ఎనీ డౌట్స్ దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? శ్రవంతి, సుమిత్ర, యా చెప్పండి. మనం ప్రీవియస్ ప్రాబ్లమ్ లో ప్రొవిజన్ ఎంట్రీస్ లో రెంట్ పేయబుల్, సాలరీస్ పేయబుల్ అన్ని లెడ్జర్ లో అండర్ ప్రొవిజన్ కింద ఎంటర్ చేసినాం కదా సార్. ఇప్పుడు అదే ట్రాన్సాక్షన్స్ లో వస్తే మాత్రం వాటిని ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని ఎంటర్ చేయాలా సార్ లెడ్జర్ లో? ఎవరు చేశారు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అని? ప్రొవిజన్స్ అనే చేసాం. ఎక్కడ చేసాము ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అని?
ఇక్కడ కూడా ప్రొవిజన్స్ తీసుకున్నాం. బ్యాలెన్స్ షీట్లో కూడా ప్రొవిజన్స్ ఉన్నాయి కదా, అక్కడ చూడు. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పేయబుల్ ప్రొవిజన్సే, శాలరీ పేయబుల్ ప్రొవిజన్సే, టెలిఫోన్ ఛార్జ్ ప్రొవిజన్సే. అంటే 31st మార్చ్లో F7 జర్నల్లో రెంట్ డెబిట్, రెంట్ పేయబుల్ క్రెడిట్, శాలరీ డెబిట్, శాలరీ పేయబుల్ క్రెడిట్ అని తీసుకుని ఉంటాం. ఆ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ సంవత్సరంలో ఏప్రిల్ మంత్లో ఆ పేయబుల్స్ అన్ని డెబిట్ చేయాలి, క్యాష్ ఆర్ చెక్ క్రెడిట్ చేయాలి. ఓకే, ఆ ఇవ్వాల్సిన అమౌంట్లు ఇక్కడ ఈ మంత్లో ఇచ్చేస్తారు, అడిగి జీరో అయిపోతాయి. ఓకే ఓకే, డెబిట్ క్రెడిట్ మారుతుంది కానీ లెడ్జర్స్ లో మాత్రం అవి ప్రావిజన్స్ కింద ఉంటాయి. మనం ఆల్రెడీ సర్వీస్లో చెప్పుకున్నాము కదా, నీట్గా ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను నేను. ప్రాఫిట్ అండ్ లాస్ మా కంపెనీ స్ప్లిట్ చేసిన తర్వాత ఫస్ట్ 31st మార్చ్లో F7లో పోస్ట్ చేస్తామన్నాం. అవే లెడ్జర్స్ని మళ్ళీ కొత్త సంవత్సరం స్టార్టింగ్లో దాన్ని పేమెంట్ చేసి జీరో చేస్తామని కూడా చెప్పాను నేను. ఓకే ఓకే యా డన్, అవి చేసేయండి. ఓకే, సో టుమారో సండే కదా, సండే అండ్ ఇంకా ఫెస్టివల్ మండే ఇంకా మార్నింగ్ అయిపోతుంది కాబట్టి మండే నైట్ తీసుకుందామా క్లాసు వద్దా?